తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. వెల్కమ్ టు బక్క జడ్సన్ ఫ్యాక్స్. దగాపద్ద వారి గొంతుగా. ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు దయచేసి సబ్స్క్రైబ్ కండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. దేశవ్యాప్తంగా ఈరోజు ఎంఐఎం అనుసరిస్తున్న విధానాలు, మరి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తుంది, అది ఏ ప్రభుత్వం అయినా కానీ, గతంలో బీఆర్ఎస్ కానీ, ఈరోజు బీజేపీ కానీ, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ, ఎవరైనా వాళ్ళతోని అదే విధంగా ఉన్నారు. ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తి, హస్తానికి ఇది వరమా లేక శాపమా అనేది ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఒక ఆదాబ్ హైదరాబాద్లో రాసిన ఒక ఆర్టికల్ ఆధారంగా నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నా. పాత బస్తీలో కాంగ్రెస్ పార్టీ సొంత నేతలకు బలిపీఠం ఎక్కిస్తున్నారా అన్నట్టు ఓవైసీతో స్నేహం కొనసాగుతోంది. ఈ వ్యవహారం కాంగ్రెస్కు విషమ పరీక్ష అవుతోంది. ఒక చోట పోరాటం, మరో చోట పలకరింపు. ఇందులో ఏది నిజం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫెరోజ్ ఖాన్ వంటి నికాసైన నాయకులను, ఉజ్మా షాకిర్ లాంటి వారి పార్టీకి మరి ఎవరైతే కమిట్మెంట్ ఉన్నారో, ఈరోజు వాళ్ళు పాత బస్తీ పార్టీ బలోపేతం కంటే రాజీ పడడమే మేలా అనే స్టైల్లో వీళ్ళు పెద్దలు పనిచేస్తూ ఉంటారు. రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు దీనికి దారి తీస్తుందా? ఈ క్రమంలో ఖర్గే చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరి సందిగ్ధత దారితీశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ క్యాడర్ నిర్లక్ష్యానికి గురవుతోంది అన్నది సీనియర్స్ నానుతున్న మాట. ఫెరోజ్ ఖాన్, ఉజ్మా షాకీర్ వంటి నేతల పోరాటానికి గుర్తింపు లేకపోవడం అత్యంత విచారకరం. కనీసం ఫెరోజ్ ఖాన్ కైనా టికెట్ వచ్చింది, కానీ ఉజ్మా షాకీర్కి అసలు మొత్తం బిస్కెటే. పాత బస్తీలో పట్టు సాధించే అవకాశం ఉన్నా ఓల్డ్ సిటీలో ఎమ్మెల్సీ మంత్రి పదవుల ద్వారా పార్టీ బలోపేతం చేసే అంశంపై ఎందుకు వెనుకాడు చేస్తుంది? బీజేపీకి బి టీం ఆరోపణలు ఎదుర్కొంటూ ఎంఐఎం పోటీ వెనక ఉన్న రహస్యం ఏమిటి? ఇదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల అనుమానం. ఈరోజు దేశవ్యాప్తంగానేమో మైనార్టీల ఓటు చీల్చడానికి బీజేపీ ఎంఐఎంను ముందు పెట్టిందనేది వాస్తవం. ఈరోజు ఎన్ని జరిగినా కానీ ఎంఐఎం పైన ఈడీ దాడులు కానీ, ఐటీ దాడులు కానీ, సిబిఐ దాడులు కానీ ఏవి కూడా ఉంటాయి. తక్కిన అన్ని పార్టీల పైన ఉంటాయి. ఎవరెవరైతే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళన్నింటిపైన ఇవన్నీ దాడుతాయి. చివరకు పరిస్థితి ఏంటంటే, ఈరోజు వాళ్ళ బాజాబ్తా ఈరోజు చెరువులో ఉన్న వాళ్ళ కాలేజీ గులగొట్టాలన్నా కానీ వెనుక ముందు అవుతుంది. బాజాబ్తా ఇది వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులను, అంతేకాకుండా మన బీఆర్ఎస్ నాయకులను అందరినీ కూడా ఈ మొత్తం ఇట్లా ఏకి పడేసిండ్రు. అది రెడ్డి అయినా సరే, రావు అయినా సరే, మా దగ్గరికి రావాల్సిందే, మా కాళ్ళు పట్టుకోవాల్సిందే అనే టైప్లో ఎంఐఎం నాయకుడు మన అక్బరుద్దీన్ ఓవైసీ గతంలో చేసిన స్టేట్మెంట్ వింటే ఇవన్నీ కూడా మన నిజమనే అనిపిస్తుంది. ఒకసారి ఆ స్టేట్మెంట్ వినండి. हर चीफ मिनिस्टर हमारे करीब होता, अगर करीब नहीं होते तो छोटा फेंकू जीता जुगलीन जीते थे। अरे भाई, हमारे पास ताकत है, इसलिए कहता हूं कि जो डराता है दुनिया डरती है, जिसके पास ताकत है उसके पास हर कोई झुकने पे मजबूर होता है। ताकत का नाम मजलिस है, ओवैसी ब्रदर्स है। राव रहो, रेड्डी रहो, काम लेना हमको आता है। ఈ స్టేట్మెంట్ విన్నాక కొంతమంది సిగ్గు రావాలి. అర్థమైందా? ఈడ వీళ్ళకి కొంచెమన్నా సిగ్గు రావాలి. మరి రేవంత్ రెడ్డికి అది రావు అయినా సరే, రెడ్డి అయినా సరే, మేము ముఖ్యమంత్రులకు ఎవరిని కూడా మేము దగ్గర వాడే మా కాళ్ళ దగ్గరకు వస్తాడు, మా బూట్లకు పాలిష్ కొడతాడు అనే టైప్లో ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ ఏ విధంగా విర్రవీగింది అనేది అందరు చూసింది. మరి ఇది అంతా జరుగుతున్నా కానీ మరి ఎందుకు ఇక్కడ బలమైన నాయకులు లేరా అంటే బరాబర్ ఉన్నారు. ఈరోజు వీళ్ళతోని లాలూచిపడి గతంలో షబ్బీర్ అలీ ఇక్కడ ఎంఐఎంను పెంచుకుంటా అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నప్పుడు మధ్యవర్తిలో పోషించి ఈరోజు వాళ్ళకు అనుకూలంగా ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు పెరగడానికి ప్రధాన కారణం మరి 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఎంఐఎంను సపోర్ట్ చేయడం, మరి తద్వారా వాళ్ళు మేలు పొందే పరిస్థితి వచ్చింది. దాని తర్వాత అనంతరం అక్కడ సీట్లు 2 సీట్లు పోయి ఈరోజు 8 సీట్ల కాడికి వచ్చింది. అంతేకాకుండా ఇటు మహారాష్ట్రకు పాకిండ్రు, యూపీకి పాకిండ్రు.
అక్కడ ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ పోటీ చేయాలి. వెస్ట్ బెంగాల్ దాకా కూడా పోయే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ దీదీ వాళ్ళు అక్కడ ఉన్న మైనార్టీ నాయకులు అడ్డుకున్నారు. వీళ్ళ కుతంత్రాలు ఎరిగి వాళ్ళు రాకుండా ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు తెలంగాణ మాత్రం అది జరుగుతలేదు. తెలంగాణలో ఈరోజు అదే నరేంద్ర మోడీ గారి డైరెక్షన్లో, బీజేపీ డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఎంఐఎంను పూర్తి స్థాయిలో ఎత్తుకుంటున్నారు. అది కాంగ్రెస్ పార్టీ భావజాలం కాదు ఈరోజు. కానీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన వీళ్ళు ఉంటేనే ఇదే అన్నట్టుగా, ఎందుకంటే ఇంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అనేటోడు కొంచెమన్నా ఏది మన ఆత్మగౌరవం గల్లోడు వీళ్ళను సహించరు. ఇటువంటి మాటలు అసలు సహించరు. రావైనా రెడ్డి అయినా మా దగ్గరికి రావాల్సిందే అనే స్టేట్మెంట్ చిన్న స్టేట్మెంట్ ఏం కాదు. అర్థమైందా? కాంగ్రెస్లో ముదురుతున్న అంతర్గత యుద్ధం, దేశవ్యాప్తంగా దెబ్బ కొడుతున్న ఓవైసీ, తెలంగాణలో మాత్రం బాయి ఓట్ల చీలిక, బీజేపీకి ఊతం, కంచుకోటలను కోల్పోతున్న హస్తం. దేశవ్యాప్తంగా జరుగుతుంది ఒకటి, రాష్ట్రంలో జరుగుతుంది ఒకటి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది పాత సామెత. కానీ ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల మధ్య కొనసాగుతున్న సంబంధం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఎంఐఎం చీలుస్తోందనే విమర్శలు వెల్లువడుతుండడంతో, మరోవైపు తెలంగాణలో మాత్రం ఈ రెండు పార్టీలు అప్రకటిత మిత్రపక్షాలుగా కొనసాగడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్న సంగతి వాస్తవం. ముస్లిం ఓట్ల చీలిక బీజేపీకి లాభం, ఇది కరెక్ట్. దేశవ్యాప్తంగా ఈరోజు మీరు ఓల్డ్ సిటీలో ఒకటి తీసుకుంటే రాజా సింగ్ అనే ఆయన ఎవరైతే ఎమ్మెల్యే గోషామాయిల్ ఎమ్మెల్యే ఉండనో ఆ ఎమ్మెల్యే భయంకరంగా బీజేపీని తిడతాడు, మన ఎంఐఎంను తిడతాడు, ఓవైసీ వాళ్ళని తిడతాడు. ఎందుకంటే వాళ్ళు రెచ్చిపోయి అక్కడ ఓటేయాలి, ఇక్కడ ఈయనకు రెచ్చిపోవాలి. ఇక్కడ రాజా సింగ్ తిడితేనే అక్కడ వాళ్ళకు ముస్లిం వన్ సైడ్ ఓట్లు పడతాయి. ఓల్డ్ సిటీలో రాజా సింగ్ అంటే ఆయన తిట్టకుంటే వాళ్ళకు ఓట్లు పడాయి. ఆ విధంగా ఇద్దరు కూడా లబ్ధి పొందుకుంటూ గోషామాయిలో ఒక సీట్ పోతే పోని కానీ రాజా సింగ్ అంటే ఆయన ఉండాలి, రాజా సింగ్ మమ్మల్ని తిట్టాలి, మాకు రూపాయి ఖర్చు లేకుండా ఓట్లు పడాలి అనే ఒక నినాదంతో ఇంటర్నల్ ఒప్పందంతో ఉన్నాడు. వాస్తవానికి రాజా సింగ్కు ముస్లింల పైన అటువంటి వ్యతిరేక భావం అనేది ఉండదు. ఎందుకు ఉండదు అని నేను చెప్తా. గతంలో ఆయన కోర్టు కేసు నడిచేది, నేను కూడా ఆయన కోర్టుకొనే ఇద్దరిది ఒకటే కోర్టులో కేసు నడిచేది. మేము ఇద్దరం పోయేది. ఆయన ఎంబడి అంటే ఆయనకు నాకు పరిచయం లేదు, కానీ ఆయన ఎంబడి నేను చూసేది. ఆయన లోపల ఉన్న బెంచ్ క్లర్క్, అటెండర్, కాన్స్టేబుల్ ఎవరైతే ముస్లిం వాళ్ళందరూ ఆయన దగ్గర పోయేది. ఆయనతో క్లోజ్గా కూర్చొని ముచ్చట పెట్టేది. కోర్టులో జరుగుతున్న విషయాలు ఎక్కడెక్కడికి వచ్చిన వాళ్ళకి చెప్పేది. ఆయనతో ఎంబడొచ్చే పైల్వాన్లు, బాడీగార్డులు కూడా ఎక్కువ శాతం ముస్లిం లెక్కనే కనబడేది. కాబట్టి ఈరోజు ఆయనకు అరే ఈయన బయట అంత బహిరంగంగా తిరుగుతాడు, ఇక్కడ ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది కానీ కోర్టులో ఎవరు చూడరు కదా. కోర్టులో వీడియోలు రికార్డింగ్లు కూడా చేయనీకుండే. కానీ వాళ్ళకు మస్తు సంబంధాలు ఉన్నాయి. బయటకైతే అంత వ్యతిరేకత భావం లేదు. కానీ ఇది రాజకీయాల కోసం జరుగుతుంది, ఇది వాస్తవం. ఇది 101% డౌట్లు లేదు. ముస్లిం ఓట్ల చీలిక బీజేపీకి లాభం. దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా మహారాష్ట్రలో కూడా నిలబెట్టిండ్రు. ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు చీలిక తెస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్కు పడే ఓట్లు ఎంఐఎం పరం కావడం వల్ల అది పరోక్షంగా బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తుందనేది ప్రధాన విమర్శ. బీజేపీ గెలుపు కోసం ఓవైసీ లోపాయకారి ఒప్పందంతో పనిచేస్తున్నారా అనే అనుమానాలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వంటి వారు సైతం పరోక్షంగా వ్యక్తం చేయడం గమనార్హం. గతంలో ఒక నేతతో మాట్లాడుతూ ఎంఐఎంను రావద్దని ఖర్గే చెప్పిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ తెలంగాణలో వైరుధ్య రాజకీయం. దేశవ్యాప్తంగా ఎంఐఎం వల్ల కాంగ్రెస్ భారీగా నష్టపోతుందని, తెలంగాణలో రాష్ట్రం మాత్రం సీన్ రివర్స్లో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రస్తుత ఎంఐఎంతో సఖ్యతలో ఉండడంపై పార్టీ అంతర్గత చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా నాంపల్లి వంటి నియోజకవర్గం ఫెరోజ్ ఖాన్ వంటి సీనియర్ నేతలు ఈయన తక్కువ ఓట్లతో ఓడిపోయాడు. యాక్చువల్గా వాళ్ళ కరెక్ట్ క్యాండిడేట్ ఎవరంటే ఫెరోజ్ ఖాన్ కరెక్ట్. ఆయనను ఉజ్మా షాకీర్ను ఇద్దరికి నాకు బలంగా తయారు చేసి వాళ్ళని వదిలితే ఉజ్మా షాకీర్ కూడా చాలా గ్రౌండ్ వర్క్ చాలా పనిచేసింది. గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ ఉన్నప్పుడు జాతీయ నాయకులతో సంప్రదింపులతో నుండి నేను ఎంబీటీతో కూడా చర్చలు జరిపిన. ఇప్పుడు ఆయన వాళ్ళ అమానుల్లా ఖాన్ వాళ్ళ అబ్బాయితో, అమ్జదుల్లా ఖాన్ అనుకుంటా, ఆయనతో నేను చర్చలు మాట్లాడినా. కానీ అక్కడ షబ్బీర్ అలీ అంటే ఆయన కలవనీయడు అని చెప్పి ఆయన ముందే చెప్పిండు. ఆ తిరిగి అది కలవలేదు. కానీ
ఈరోజు వీళ్ళని ఇక్కడ కట్టడి చేస్తే దేశవ్యాప్తంగా వీళ్ళు కట్టడి అవుతారు. ఆ కట్టడి చేసే బలం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులకు ఉన్నది. అంత బలమైన నాయకులు కూడా ఉన్నారు. ఎంఐఎంలో కూడా వాళ్ళకి ఇష్టపడే నాయకులు చాలా మంది కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ వాపస్ బీజేపీకి మన ఎంఐఎంకు పోయినరు. నేను వాపస్ కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళతో కూడా నేను వాళ్ళతో చర్చలు జరిపిన. అర్థమైందా? ఇంత నీట్గా మనం పనిచేసినా కానీ ఈరోజు వాళ్ళు పెంచుకుంటూ పోతుంటే ఎవరి డైరెక్షన్లో పనిచేస్తుంది. అతను రేవంత్ రెడ్డి అంటోనికి కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ బీజేపీ కనుసైగలలో పనిచేస్తుందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కనుసైగలలో పనిచేస్తున్నా అని అంటే 101% బీజేపీ కనుసైగలతోనే ఈరోజు ఎంఐఎంను కాపాడిండు. ఎంఐఎం అసౌద్దీన్ ఓవైసీ కాలేజ్ గూలగొట్టకుండా మాట్లాడాను. మొన్న చూసిన ముఖ్యంది ఏ విధంగా గూలగొట్టినది నేను దాన్ని కూడా నేను వేరే వీడియోలో నేను కష్టంగా మాట్లాడతా. ముఖ్యంకు సంబంధించిన విషయంలో కూడా కష్టంగా నేను మాట్లాడతాను. ముఖ్యం బాజాప్తా చెప్పిండు, మీరు ఎంఐఎం కాలేజ్ ఎందుకు గూలగొట్టారు? ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నటువంటి ఎంఐఎం మైనార్టీల ఓట్లు చీల్చి బీజేపీకి బీ టీమ్గా పనిచేస్తున్న ఎంఐఎం వాళ్ళ కాలేజీలు ఎందుకు వదిలేసిండ్రు అని ముఖ్యం బాజాప్తా అడిగాను. మరి దానికి వీళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అదే వీళ్లకు వాస్తవానికి ఎంఐఎంకు కానీ ముఖ్యం వాళ్ళకు కానీ వీళ్లకు ఫెరోజ్ ఖాన్ కానీ పామ్ ముంగీసా ఈరోజు బహిరంగ మీటింగ్లో 4 సార్లు ఓడిపోయిన ఈయనకు షాల్వా వేయమని చెప్పి నాంపల్లి ఎమ్మెల్యే ఆయనను అవమానపరిచిండు వేదిక పైన. కాబట్టి ఈరోజు ఫెరోజ్ ఖాను స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. ఆయనకే ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకే మంత్రి పదవి ఇచ్చి ఓల్డ్ సిటీకి వెళ్ళి ఉజ్మా షాకీర్కు కనీసం జిల్లా అధ్యక్ష పదవి లేకుంటే ఆమెకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి మహిళా కమిషన్ చైర్మన్ అయిన ఆమెకు ఇచ్చే వీళ్ళిద్దరు కలిస్తే అక్కడ మొత్తం కంప్లీట్గా ప్యాక్ అయిపోయే పరిస్థితి. అక్కడ వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి ఎంత ఉందో వీళ్ళంతా బలం వాళ్ళ దగ్గర వాళ్ళ ఆకర్షణగా వాళ్ళ దగ్గర చేర్చుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళని ఎత్తుకునే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది బాధాకరం. మంచి ఆర్టికల్ రాసిండు సోదరుడు. పాత బస్తీలో బలోపేతం ఏది, ఎంఐఎం గెలిచిన సీట్లలో యాకుత్పుర, నాంపల్లి వంటి చోట్లలో వారు చాలా కష్టం మీద విజయం సాధించి స్వల్ప మెజార్టీతో గెలిచిండ్రు. కాంగ్రెస్ కనుక అక్కడ గట్టిగా ప్రయత్నిస్తే స్థానిక నాయకులకు ఎమ్మెల్సీ పదవుల్లో లేదా మంత్రి పదవుల్లో ఇచ్చి ప్రోత్సహిస్తే పాత బస్తీలో కాంగ్రెస్ జెండా ఎగరేసే అవకాశం ఉంది. కానీ ఎంఐఎంకు కాదని సొంత పార్టీని బలోపేతం చేయడం కంటే ఆ పార్టీలో రాజీ పడటం వల్ల దీర్ఘకాలంలో కాంగ్రెస్ తన మూలాలను కోల్పోయే ప్రమాదం ఉందని తెలంగాణ సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. 101%. దీన్ని ఎవరో కాదు, టీడీపీని బొందబెట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ బొందబెడతాడు. అందులో ఎటువంటి డౌట్ లేదు. రేవంత్ రెడ్డి అంటాడు పక్కా తెలంగాణ కాంగ్రెస్లో బొందబెడతాడు. అది కనబడకుంటే చేస్తారు. ఇటువంటితో సోపాటు చేస్తారు. రేపు అంతా చేసుకుంటారు. రేపు బీజేపీతోనే ఎవరితోనో దాడుతాడు. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ గురు ఇండియాలో కీలకమైన పాత్ర పోషిస్తుండు. అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక గెలువది, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ రోజులు వచ్చినాయి అనే ప్రచారం. ఆయన ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఉంటారు. ఆయన ముఖ్యమంత్రిని తీసేసిన రోజు తెల్లారే బీజేపీకి వెళ్ళిపోతాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి కొత్త దుకాణం స్టార్ట్ చేసుకొని వస్తాడు. కాబట్టి ఎందుకంటే ఈయన ఎవ్వరికి కూడా నమ్మకంగా ఉండడు. తక్షణ లాభం, దీర్ఘకాలిక నష్టం. ఎంఐఎం మైత్రి వల్ల ప్రస్తుతం అసెంబ్లీ లేదా కొన్ని నిర్ణయాల్లో కాంగ్రెస్ లబ్ధి పొందవచ్చు. కానీ కాంగ్రెస్ లబ్ధి అంతటా కాదు, ఓన్లీ జూబ్లీ హిల్స్లో పొందింది. అది కూడా వాళ్ళు చెప్తే ఓట్లు వేసే మైనార్టీలు ఎప్పుడు ఓటు వేయరు. అక్కడ అభ్యర్థిని చూసి స్థానికంగా అక్కడ అభ్యర్థి లేదు కాబట్టి ఓసేస్తారు. కానీ వీళ్ళని చూసి ఎవరు అక్కడ ఓట్లు వేసినని అయితే నేను అనుకోను. కానీ జాతీయ స్థాయిలో ఎంఐఎం బీజేపీ బీ టీం అని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి తెలంగాణలో వారిని దగ్గరకు చేర్చుకోవడం వల్ల విశ్వసనీయతకు దెబ్బతింటుంది. పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల హుమాయూన్ కబీర్ వంటి నేతలతో ఓవైసీ తెగతెంపులు చేసుకుని ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం, ముస్లిం పట్ల కొంచెం ఇతర పార్టీలు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడమే అని స్పష్టం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మేలుకొని అంతర్గత వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వీళ్ళు ఇది చేసింది. కాబట్టి ఈరోజు సొంత పార్టీ వాళ్ళని బలోపేతం చేసుకోవాలి, పక్కన పెట్టాలి అనేది ఇది వచ్చింది. కానీ వీళ్ళు మారరు. ఒక ఆర్టికల్తోని ఒక దీంతో రారు. కాకపోతే వాస్తవాలు అనేది బయటికి తెలియాలి. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అనేది కూడా అందరికీ తెలియాలి. ఆ ద్వంద్వ వైఖరి మరి ముందుకెళ్ళి వచ్చిందా లేకుంటే తర్వాత వచ్చిందా అని చెప్పి చూస్తే తర్వాతనే వచ్చింది. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఈరోజు అటువంటి పరిస్థితి గడ్డు కాలం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దాపరించింది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మైనార్టీని మాత్రం వాళ్ళని పక్కన పెడుతుండ్రు, వాళ్ళని చంపేస్తుండ్రు, ఇతరుల ముందు అవమానపరుస్తుండ్రు.
మొత్తానికి ఈరోజు ఎవరిని ఏమన్నా కానీ బాజాబ్తా రేవంత్ రెడ్డి కేసీఆర్ని అయితే రావైనా రెడ్డి అయినా మా కాళ్ళ దగ్గర రావాల్సిందే అని అక్బరుద్దీన్ అన్నది మాత్రం ఇంకా వాళ్లకు ఇంత కూడా చీము నెత్తురు లేదనేది స్పష్టంగా అవుతుంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.